గత జగన్ సర్కార్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు 18 ఏళ్లు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేస్తారన్నారు. గత పాలకుల నిర్వాకంతో 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తోందని నిమ్మల మండిపడ్డారు. జగన్ తీరుతో ఆర్థికంగా 50,000 కోట్లు నష్టపోయామన్నారు. ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి ప్రాజెక్టు పనులను ఆ రోజు 14-19లో 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాల మీద 2% పురోగతి చూపించారు, కానీ 20-30% వెనక్కి నెట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోనే మరి పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన చేశారని అంటే, పోలవరం మీద వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక షెడ్యూల్ను కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకే మళ్ళీ విచ్చేసి ఆయన మరి అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,